నేను పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే, విశ్వానికి అంతటికి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఈ సంవత్సరం అంతా అందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధనప్రాప్తి వస్తూ అని చెప్పారు. సో మీ అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఒకరిద్దరితో నాటకాలు వేయాలంటేనే సమకూర్చుకోలేని ఈ పరిస్థితుల్లో 25 కళా సంఘాలని ఒకే గొడుగు కింద తీసుకొచ్చి దాన్ని నడిపిస్తున్నారు. కృష్ణారెడ్డి గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు, హరిబాబు గారు వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇంకొక కారణం ఏంటంటే, బహుశా కృష్ణారెడ్డి గారు అనే పేరుకి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఎస్వి కృష్ణారెడ్డి గారు మొత్తం అన్ని సినిమాల్లోనూ నాకు వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. మళ్ళీ నేను నెల్లూరు రావడానికి కారణం అమరావతి కృష్ణారెడ్డి. ఇట్లాగా నాకు నెల్లూరుతో చిన్న అనుబంధం కూడా. అసలు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను దోర్నాల హరిబాబు గారి కామెడీని బాగా లైక్ చేస్తాను. ఆయనవన్నీ నేను యూట్యూబ్లో చూసి ఫాలో అవుతూ ఉంటాను. ఆయనకి నాకు ఎంత పరిచయం లేదు, ఇవాడే పరిచయం, కానీ నేను బాగా ఫాలో అవుతాను. ఆయన ఫోన్ చేయగానే మొట్టమొదటిసారి ఆయన చెప్పిన జోక్ నేను ఆయన ఫోన్లో వినిపించాను. 10th పాస్ కావాలంట కదా, అది ఇప్పటికీ మనకు ఎంతో ఇది వస్తుంది. రెండవ కారణం, మేము నెల్లూరులో 6-7 సంవత్సరాలు రంగనాయకులపేటలో ఉండేవాడిని. ఇక్కడ మా ఫాదర్ ఇక్కడ జాబ్ చేస్తున్న రోజుల్లో కనకమహల్ ఎదుర్కొంటూ మా ఫాదర్ ఆఫీస్ ఉండేది. రంగనాయకులపేటలో ఉండి కోమల విలాసు, చంద్రమోహన్ ఇవన్నీ బాగా నాకు ఈ రోజు కూడా 30-40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. మూడో కారణం, నేను హైదరాబాద్ ఉద్యోగ నిమిత్తం వెళ్ళడానికి రైలు టికెట్ కొనుక్కొని రైల్లో ఎక్కింది నెల్లూరు స్టేషన్ నుంచే. ఇక్కడి నుంచే నేను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించి అక్కడ సెటిల్ అయిన తర్వాత మా ఆర్టీఆర్సీ క్లబ్ ద్వారా నాటకాలు వేయడం బాగా ప్రారంభించిన తర్వాత ఈ నెల్లూరు వచ్చి ప్రతి సంవత్సరం నాటకం వేసేవాడిని. అప్పుడు నిత్య అని సుందరరామరెడ్డి గారి పర్యవేక్షణలో జరుగుతుండేది. ఆయన జరిపిన నాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక నాటకం తీసుకొచ్చి ఇదే రంగస్థలం మీద వేసినటువంటి గుర్తులు నాకు ఉండవన్నీ నాకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజున ఇంతమందికి ఉగాది పురస్కారాలు ఇస్తూ అనేక కళారంగాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎంపిక చేసి పరిగణిస్తున్నందుకు నాకు, అందులో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి, మన దోర్నాల హరిబాబు గారికి, మిగతా వారి కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నెల్లూరుకు వచ్చినందుకు.